జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 18వ శ్లోకము. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మసంగ్రహః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, చేయవలసినటువంటి పనిని తెలుసుకోవటం జ్ఞానం అంటాం. తెలిసిన జ్ఞానము చేత చేయబడేటటువంటి పనిని జ్ఞేయము అని అంటాం. అంతేకాకుండా చేయవలసినటువంటి పనిని తెలుసుకోవటం అనే జ్ఞానమును ఇది నా జ్ఞానము అని భావించేటటువంటి వాడిని పరిజ్ఞాత అని అంటాం. అంటే జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత, చేయవలసిన పనిని గురించినటువంటి జ్ఞానము, చేయబడేటటువంటి పని, ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు. ఈ ముగ్గురు ఉంటారు ప్రతి పనిలో. అంటే ఈ 3 విషయాలు ఉంటాయి ప్రతి పనిలో. ప్రతి కర్మ వెనక ఈ 3 ఉంటాయి. ఈ కర్మ పుట్టాలి అనంటే, అంటే ఒక క్రియ ఏర్పడాలి అనంటే, ఒక పని పుట్టాలి అనంటే మళ్ళీ 3 ఉంటాయి. అవేమిటంటే ఆ పని జరగడానికి కొన్ని సాధనాలు ఉంటాయి. ఆ సాధనముల చేత చేయబడేటటువంటి పని, అంటే ఆ సాధనములకు లొంగి జరిగేటటువంటి పని. అంతేకాకుండా ఆ పనిని, అంటే ఆ కర్మను చేసేటటువంటి కర్త. ఈ రకంగా కరణం అంటే సాధనం, కర్మ ఆ సాధనము చేత జరపబడేటటువంటి పని, కర్త చేసేటటువంటి వాడు. ఈ 3 ఒక కర్మ ఉత్పత్తి జరగడానికి ఉంటాయి వెనక హేతువులుగా అంటూ భగవానుడు ఒక పనికి జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అనే 3 ప్రేరకములుగా ఉంటూ కరణం, కర్మ, కర్త అనేటటువంటివి 3 ఒక పని ఉత్పత్తికి వెనకాతల వ్యవస్థగా ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము చేస్తూ ఉండేటటువంటి ప్రతి కర్మలో, ప్రతి పనిలో సాధనాలు అంటే కరణములు ఉంటాయి. ఆ కరణముల చేత చేయబడేటటువంటి పనిని మనం చేస్తూ ఉన్నాం. చేసేటటువంటి వారం మనం కర్తలం. ఈ రకంగా మనము ప్రతి పని చేస్తూ ఉన్నప్పుడు భగవానుడు ఇచ్చినటువంటి ఈ వివరణను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదనా కరణం కర్మకర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా
శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదనా కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మసంగ్రహః. ఓం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదనా కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మసంగ్రహః.